హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పటి నుంచి మన ఛానల్లో ఒక సరికొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నామండి. అండ్ ఈ సిరీస్ లో మనము బిజినెస్ కి సంబంధించిన చాలా విషయాలు మాట్లాడుకోబోతున్నాం. బిజినెస్ ఐడియాస్ కావచ్చు, బిజినెస్ కి సంబంధించిన అప్డేట్స్, టిప్స్ అండ్ దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏఐ టూల్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే బిజినెస్ కి లేదా మీ ఓన్ బ్రాండ్ కి యూజ్ అయ్యే ఏఐ టూల్ గురించి కూడా మనం ఈ సిరీస్ లో మాట్లాడుకోబోతున్నాం. సో ఇవాళ ఎపిసోడ్ 1 అండి. అండ్ ఈ ఎపిసోడ్ లో మనం 3 విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకటి, మార్కెట్ లో ఫేక్ టూత్ పేస్ట్ చలామణి అవుతుందంట. సో ఏంటి అది, దాని గురించి మాట్లాడుకుందాం. ఇక రెండోది, ఒక ఇండియన్ బ్రాండ్ మనుషుల బిహేవియర్ కారణంగా ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. సో ఏంటి ఆ ఇండియన్ స్టార్ట్అప్, దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏఐ టూల్. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆర్ మీ ఓన్ బ్రాండ్ బిల్డ్ చేయాలనుకున్నా దానికి యూజ్ అయ్యే ఏఐ టూల్ గురించి మనం ఇవాల్టి ఎపిసోడ్ 1 లో మాట్లాడుకోబోతున్నాం. సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా అండ్ ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది. సో మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, నేను అబులే సయ్యద్, యు వాచింగ్ బాస్ వాలా. సో మన ఫస్ట్ టాపిక్ విషయానికి వస్తే, మార్కెట్ లో చాలా ఫేక్ టూత్ పేస్ట్లు చలామణి అవుతున్నాయంట. సో మ్యాటర్ ఏంటంటే, ఢిల్లీ ఇంకా కాశ్మీర్ లో ఫేక్ టూత్ పేస్ట్లు తయారు చేసే ఒక ముఠాని పోలీసులు పట్టుకున్నారు. సో కలికాలంలో కల్తీ కాలం రాకెట్ లా దూసుకుపోతుందండి. ప్రతిదీ కూడా కల్తీ చేసేసి అమ్మేస్తున్నారు. దాని కారణంగా అది కాస్త ప్రజల హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఒక ఫేక్ టూత్ పేస్ట్లు తయారు చేసే ఒక ముఠాని పట్టుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కోల్గేట్ తో పాటు ఇతర బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, సెన్సోడైన్ కావచ్చు, కోల్గేట్, క్లోజ్అప్, ఇలాంటి బ్రాండ్స్ కి సంబంధించిన ఫేక్ టూత్ పేస్ట్లను తయారు చేస్తున్నారు. సేమ్ లేబుల్ ఉండి, అంటే ఆ ట్రేడ్ మార్క్ కూడా, అంటే ఎవరికి డౌట్ రాకుండా వీళ్ళు ఫేక్ టూత్ పేస్ట్ తయారు చేస్తున్నారు. ఢిల్లీ, కాశ్మీర్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఫేక్ టూత్ పేస్ట్ తయారు చేసే ముఠాని కూడా పోలీసులు పట్టుకున్నారు. అండ్ వీళ్ళు ఎలాంటి సేఫ్టీ గైడ్ లైన్స్ లేకుండా ఎంతో హై ఎండ్ టెక్నాలజీ వాడి, ఎవరు కనుక్కోకుండా ఆ బ్రాండ్ లోగోని డిజైన్ చేసి ఈ ఫేక్ టూత్ పేస్ట్ ని వీరు తయారు చేయడమే కాకుండా మార్కెట్ లో వీళ్ళు తక్కువ ప్రైస్ కి అమ్మి వీళ్ళు లక్షల కొద్ది లాభాలను అంచడం జరుగుతుంది. సో మీరు మార్కెట్ కి వెళ్ళినప్పుడు మీరు ఏదైతే టూత్ పేస్ట్ కొంటున్నారో తక్కువ రేట్ కి వస్తుంది కదా అని చెప్పి మోసపోయి ఒకవేళ అలాంటి కల్తీ టూత్ పేస్ట్లు మీరు వాడితే మీ హెల్త్ మీద అది చాలా ఇంపాక్ట్ చూపించే ప్రమాదం ఉంది. సో మీరు మార్కెట్ కి వెళ్ళినప్పుడు మీరు ఆ మైండ్ లో పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ బ్రాండ్ కి సంబంధించి మీరు స్పెల్లింగ్ మిస్టేక్ అనేది చూడాలి. ఒకవేళ ఒక్క లెటర్ అటు ఇటు ఉన్నా కూడా ఇమీడియట్ గా దాన్ని మీరు కొనొద్దు. అది ఎంత తక్కువ ప్రైస్ కి వచ్చినా కూడా కొనకండి. సో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫేక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల అది కాస్త మన హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఒకవేళ అలాంటి కల్తీ ప్రొడక్ట్స్ మీ కళ్ళ ముందర కనిపిస్తే ఇమీడియట్ గా దాన్ని రిపోర్ట్ చేయడం మనందరి బాధ్యత. ఇక మన సెకండ్ టాపిక్. సో మీరు ఒక 2-3 years బ్యాక్ ఒక ఎల్లో కలర్ స్కూటీ ఎక్కడైనా చూసారా? అదేనండి బౌన్స్ బైక్. ఈ బౌన్స్ బైక్ వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, యాప్ డిజైన్ చేశారు. యాప్ చాలా బాగుండేది. జస్ట్ మీరు యాప్ ఓపెన్ చేసి ఆ బైక్ బుక్ చేసుకొని మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి మీరు ఈజీగా మీరే డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు. బౌన్స్ కంపెనీ బైక్ రెంటల్ సెక్టార్ లో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసిందండి. జస్ట్ మీరు యాప్ ఓపెన్ చేసి బైక్ బుక్ చేసుకొని మీరే ఓన్ గా డ్రైవ్ చేసుకుంటూ మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో అక్కడి వరకు మీరు వెళ్ళొచ్చు. ప్రైస్ కూడా చాలా మినిమల్ గా ఉండేది. ఇది వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఆర్ ఇంట్లో ఉండే విమెన్ కి, స్టూడెంట్స్ కి చాలా మందికి చాలా యూజ్ అయింది. అండ్ కంపెనీ తరపు నుంచి కూడా ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉండేది. యూజర్ ఇంటర్ఫేస్ కావచ్చు, ఆర్ టెక్నాలజీ కావచ్చు, ఈ కంపెనీ విజన్ కావచ్చు, ప్రతిదీ పర్ఫెక్ట్ ఉండేది. కానీ ఈ కంపెనీ ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కి వచ్చేసింది. దానికి కారణం ఏంటో తెలుసా? పీపుల్స్ బిహేవియర్. అంటే మనలాంటి వాళ్ళ బిహేవియర్ వల్ల ఈ బౌన్స్ బైక్ అనేది ఇప్పుడు కనిపించకుండా పోయింది. అదేంటి, మనుషుల బిహేవియర్ వల్ల ఒక స్టార్ట్అప్ క్లోజ్ అయిందా అని మీరు అనుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారంటే, ఈ బైక్ రెంటల్ ని తీసుకొచ్చినప్పుడు బైక్ బుక్ చేసిన తర్వాత ఆ బైక్ ని ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేయడం, లేదా వాళ్ళు ఇచ్చే హెల్మెట్ ని దొంగలించడం, లేకపోతే బైక్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి అందులో ఉండే బ్యాటరీని తీసి ఆ బ్యాటరీని సెకండ్ హ్యాండ్ రేట్ కి అమ్మేయడం, ఇలా రకరకాల పనులు చేయడం వల్ల అది కాస్త కంపెనీ పైన ఫినాన్షియల్ గా చాలా బర్డన్ పడింది. సో దాని కారణంగా వాళ్ళకు ఖర్చులు పెరిగిపోయాయి అండ్ యూజర్ పైన ట్రస్ట్ అనేది కంపెనీకి తగ్గిపోయిందండి. దీంతో ఆ కంపెనీ డైలీ రెంటల్ సర్వీసెస్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ముఖ్యంగా చెప్పాలి అంటే, మన తెలుగు స్టేట్స్ లో ఎక్కువగా ఈ బౌన్స్ బైక్ కనిపించేది. హైదరాబాద్ లాంటి ఏరియాస్ లో అయితే చాలా ఎక్కువగా చాలా మంది డే టు డే లైఫ్ లో వాళ్ళు ఈ బౌన్స్ బైక్ ని యూజ్ చేసేవాళ్ళు. బట్ ఎప్పుడైతే యూజర్స్ ఎవరైతే ఉన్నారో, కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఆ బైక్ ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, ఎప్పుడైతే కంపెనీ పైన ఎక్కువగా ఫినాన్షియల్ బర్డన్ పడినప్పటి నుంచి వాళ్ళు ఈ డే టు డే లైఫ్ సర్వీసెస్ ని కూడా వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, ఇండియన్ బ్రాండ్ ని లేదా ఇండియన్ స్టార్ట్అప్ ని సపోర్ట్ చేయాలి అంటే జస్ట్ మనం యాప్ డౌన్లోడ్ చేయడం కాదండి, కాస్త రెస్పాన్సిబుల్ గా కూడా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ డేస్ లో అరట్టాయ్ అని ఒక యాప్ వచ్చింది. ఇది ఒక మెసేజింగ్ యాప్.
అండ్ వెరీ సూన్ ఈ అరట్టాయ్ వాట్సాప్ ని బీట్ చేయబోతుందని చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. కానీ మన బిహేవియర్ ఇలా ఉంటే ఇండియన్ స్టార్టప్స్ వరల్డ్ లెవెల్లో కంపీట్ చేయాలి అంటే 100 సంవత్సరాలు పైనే పడుతుందండి. సో ఒక ఇండియన్ స్టార్టప్ గ్రో అవ్వాలి అంటే యాజ్ అ యూజర్ ముందు మనం గ్రో అవ్వాలి ఇక్కడి నుంచి. సో నేను చెప్పేది ఏంటంటే మనం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తే ఇండియన్ స్టార్టప్స్ కావచ్చు, ఇండియన్ బ్రాండ్స్ కావచ్చు బౌన్స్ అవ్వకుండా రైజ్ అవుతాయి. వాట్ యూ థింక్ అబౌట్ దిస్? దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏఐ టూల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. అదేంటంటే ఏఐ టూల్స్ మనకు కంప్లీట్ గా ఫ్రీ కావండి. అవి ఇచ్చే టోకన్స్ కావచ్చు, క్రెడిట్స్ కావచ్చు, ఆర్ లిమిటెడ్ అటెంప్ట్స్ తర్వాత మనం ఏఐ టూల్ వాడాలి అంటే ఖచ్చితంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడ నెంబర్ 2 వచ్చేసి ఏఐ టూల్ మనం యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఈమెయిల్ తో లాగిన్ అవ్వడం మీకు ఇష్టం ఉంటేనే ఏఐ టూల్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. నెంబర్ 3, మీరు మీ ఈమెయిల్ తో లాగిన్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివిన తర్వాతనే ఏఐ టూల్ ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మార్కెట్ లో ఉన్న ఏఐ టూల్ కూడా కంప్లీట్ గా ఫ్రీ కావండి. సో మీరు యూజ్ చేసే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్ చదవడం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? టాపిక్ నెంబర్ 3, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదేంటంటే ఒకవేళ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నా లేదా మన ఓన్ బ్రాండ్ ని మనం డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు మనకు లోగో అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మనకు లోగో కావాలి అంటే మనం ఏం చేస్తాం? ఒక డిజైనర్ దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి అతనికి చాలా డబ్బులు ఇచ్చి మనం ఒక లోగోని డిజైన్ చేపించుకుంటాం. కానీ ఇనిషియల్ డేస్ లో ఎలాంటి డబ్బులు ఖర్చు చేయకుండా ఏఐ టూల్ వాడి లోగో ఎలా డిజైన్ చేయాలో లైవ్ లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో దీంతో మీరు మీ బ్రాండ్ కి సంబంధించి ఒక లోగోని డిజైన్ చేసుకోవచ్చు. సో ఏఐ వాడి మనం లోగో జనరేట్ చేయాలి అంటే కొన్ని కీ పాయింట్స్ మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఒకటి, ఒక లోగో జనరేట్ చేయాలి అంటే మనకు ప్రాంప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక కిల్లర్ ప్రాంప్ట్ కావడానికి మనం ఒక ఏఐ టూల్ హెల్ప్ తీసుకుందాం. సో ఫస్ట్ మనం బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ గ్రావిటీ రైట్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ కనిపిస్తున్న వెబ్సైట్ లోకి వెళ్తే సో ఈ రకంగా మీకు వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ మీకు ఈ రకంగా వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. సో అక్కడ కాస్త మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఏఐ టూల్స్ అనే మీకు ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఏఐ టూల్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ ప్రాంప్ట్ అనే ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సో ఇమేజ్ ప్రాంప్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లోగో డిజైన్ పైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లోగో డిజైన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ ఏఐ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్ నేమ్. సో ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్ నేమ్ దగ్గర మీరు మీ బ్రాండ్ నేమ్ మీరు ఏమనుకుంటున్నారో ఆ బ్రాండ్ నేమ్ ఇక్కడ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బాస్ వాలా అని టైప్ చేస్తున్నాను. సో బాస్ వాలా అని బ్రాండ్ నేమ్ క్లిక్ చేసిన తర్వాత కింద వాట్స్ యువర్ బిజినెస్ అబౌట్ అని ఒక క్వశ్చన్ అడుగుతుంది. సో మీరు మీ బిజినెస్ ఏ రకంగా ఉండబోతుంది, మీరు దేని గురించి మీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారో, దేని గురించి మీ బ్రాండ్ ని మీరు స్టార్ట్ చేయబోతున్నారో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నేనైతే ఫినాన్స్ అండ్ బిజినెస్ అని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత కింద క్రియేట్ కాంటెంట్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్రియేట్ కాంటెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ ఏఐ ఏదైతే ఉందో చాలా రకాలైన ప్రాంప్ట్స్ ఇస్తుంది. సో మీరు స్క్రోల్ చేస్తే మీకు చాలా ప్రాంప్ట్స్ వస్తాయి. సో ఈ ప్రాంప్ట్స్ లో మీకు నచ్చిన ఒక ప్రాంప్ట్ ని మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ పేస్ట్ చేసుకోండి. సో కాపీ పేస్ట్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక కిల్లర్ ప్రాంప్ట్ అయితే దొరికింది. నెక్స్ట్ మనం లోగో డిజైన్ చేయాలి. సో లోగో డిజైన్ చేయడానికి ఇంకొక ఏఐ టూల్ ఉంది. సో మీరు క్రోమ్ కి వెళ్ళిన తర్వాత ideogram.ai అని టైప్ చేయాలి. సో అక్కడ మీకు కనిపిస్తున్న ఫస్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు డిస్క్రైబ్ వాట్ యు వాంట్ టు సీ అని కనిపిస్తుంది సర్చ్ ఆప్షన్ లాగా. అక్కడ మీరు ఇందాక కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో అలా జనరేట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు విత్ ఇన్ అంటే కాస్త టైం తీసుకున్న తర్వాత మీ బ్రాండ్ కి సంబంధించి ఈ ఐడియోగ్రామ్ అనే ఏఐ ఏదైతే ఉందో మీకు మీ బ్రాండ్ కి సంబంధించి కొన్ని లోగోస్ ని మీకు జనరేట్ చేసేస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ లోగోస్ ని అది మనకు క్రియేట్ చేసింది. ఒకవేళ మీకు నచ్చిన లోగో ఏదైతే ఉందో దానిపైన మీరు క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయొచ్చు. లేకపోతే మీరు ఇక్కడే మీకు నచ్చలేదు ఇంకాస్త చేంజెస్ కావాలి అనుకుంటే ఇక్కడ స్టైల్ పైన క్లిక్ చేస్తే మీకు ఏ రకమైన స్టైల్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ రకంగా మీకు ఆ లోగోని అది క్రియేట్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి జనరేట్ పైన క్లిక్ చేశాను. సో ఒక 10 to 30 seconds టైం తీసుకొని మీకు కావాల్సిన లోగోని అది మీకు డిజైన్ చేస్తుంది. సో ఇక్కడ జనరేషన్ కంప్లీట్ అయింది. సో చూసారు కదా. సో ఈ రకంగా మనకు కావాల్సిన స్టైల్లో కూడా ఇక్కడ మన లోగో అనేది జనరేట్ అయ్యింది. సో ఈ రకంగా మీరు ఈ రెండు ఏఐ టూల్స్ ప్రాంప్ట్ కోసం గ్రావిటీ రైట్ అనే ఏఐ టూల్ మీరు వాడాలి. అండ్ లోగో జనరేట్ చేయడం కోసం అంటే అక్కడ మనకు ప్రాంప్ట్ దొరికిన తర్వాత ఆ ప్రాంప్ట్ ని కాపీ చేసుకొని ఇక్కడ ideogram.ai కి వెళ్ళి అక్కడ మీరు కాపీ పేస్ట్ చేస్తే మీకు మీ లోగో అనేది జనరేట్ అవుతుంది. సో ఈ రకంగా మీరు మీ బ్రాండ్ కోసం కావచ్చు లేదా మీ బిజినెస్ కోసం మీరు ఒక కిల్లర్ లుక్ అంటే ఒక మంచిగా కనిపించే ఒక లోగోని మీరు జనరేట్ చేసుకోవచ్చు.
సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్ 1 లో మనం మాట్లాడుకున్న 3 ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ వీక్ కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మనము ఖచ్చితంగా అప్లోడ్ చేయబోతున్నాము. అండ్ ఆల్సో ఇది లెర్నింగ్ ప్రాసెస్, అంటే మనం అందరం కలిసి నేర్చుకునే ఒక ప్రాసెస్. సో ఫర్దర్గా మీరు దేనిపైన మీరు వీడియో కావాలనుకుంటున్నారో దాని గురించి మీరు కింద కామెంట్ చేస్తే దాని గురించి కూడా మనం ఒక ఫుల్ లెంత్ వీడియో ప్లాన్ చేద్దాం. సో ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. This is Abule Sayed. Thanks for watching. Boss Wala. Be the boss.